ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2025-26 10th క్లాస్కి వెళ్తున్నటువంటి విద్యార్థులకు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఖాళీ సమయం వృధా కాకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మీకు 10th క్లాస్ సంబంధించి సోషల్ స్టడీస్లో అవకాశం ఉన్నంత వరకు మీకు పాఠ్యాంశాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ముఖ్యంగా నా లెసన్స్ వినేటప్పుడు ఖచ్చితంగా ముందుగానే మీరు టెక్స్ట్ బుక్లు తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోండి. డైరెక్ట్గా వినొద్దు. టెక్స్ట్ బుక్ ఎదురుగా ఉంటే నేను చెప్తే క్లియర్గా కొంత అర్థమవుతుంది. అలాగే మనకి బ్లూ ప్రింట్ ప్రకారము పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఏ లెసన్ నుండి ఎన్ని మార్కులు వస్తాయన్న విషయం మీకు ముందు వీడియోలోనే తెలియజేయడం జరిగింది. కాకపోతే స్టూడెంట్స్ అందరికీ ఈవెన్ సోషల్ టీచర్స్ కూడా ఒక విజ్ఞప్తి, ఎగ్జామినేషన్ ఓరియంట్లో మనము పిల్లలకి సోషల్ స్టడీస్ చెప్పకూడదు. సబ్జెక్ట్ ఓరియంటెడ్గానే ఇన్ ఫ్యూచర్లో సివిల్ సర్వీస్ గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా సిద్ధపడేటట్టు మన యొక్క ఆలోచన విధానం ఇప్పుడు మారాల్సిన సందర్భం ఉంది. తర్వాత పిల్లలు కోచింగ్ సెంటర్ల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే 10th క్లాస్ విద్యార్థులకు ముందుగా నేను చెప్తున్నాను, బోల్డ్ సమయం ఉంది. ఈ సమయాన్ని టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ముందు ప్రిపేర్ అవుదాం. ఆ తర్వాత బ్లూ ప్రింట్ ప్రకారము ఏ లెసన్ నుంచి ఎన్ని మార్కులు అనేది పాస్ ఓరియంటెడ్లో హైయెస్ట్ 100కి 100 ఎలా రావాలన్నది తర్వాత చూద్దాం. ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి. అర్థమైందా? ఈరోజు సివిల్ సర్వీస్లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇంకేదైనా కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నా 80% సోషల్ స్టడీస్ చదవాల్సినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగానే మనకి 8th, 9th, 10th పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అందుకే సిలబస్ ఎక్కడ తగ్గించకపోవడం ప్రధాన కారణం కూడా ఈ విషయం అని చెప్తూ మనకి ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో రిప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయితే ముందుగా మీ అందరికీ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఈ 4 పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క టాపిక్ మీ ముందుకి చెప్పబోతున్నాను. అందులో భాగంగానే ఈరోజు జాగ్రఫీ నుంచి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అన్ని పాఠ్యాంశాన్ని మీ ముందుకు తెస్తున్నా. రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఇందులో ఖచ్చితంగా మీకు ముందే చెప్పాను, టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా పెద్ద వీడియో ఇది, దేన్ని విడిచిపెట్టడం లేదు. వాట్ ఈజ్ రిసోర్స్? రిసోర్స్ అంటే ఏమిటి? రిసోర్స్ అంటే ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్ ప్రొవైడెడ్ ఇట్ ఈజ్ టెక్నాలజికలీ యాక్సెసబుల్, economically feasible and culturally acceptable can be termed as a resource. రిసోర్స్ అంటే ఏమిటి? మనకి తెలుగు మీడియం విద్యార్థులకు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ టాపిక్ మనం మాట్లాడదాం. ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ సాటిస్ఫై అవర్ నీడ్స్ అంటే మన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే పర్యావరణంలో లభించే ప్రతిదాన్ని కూడా మనము రిసోర్స్ లేదా వనరుగా ఉపయోగించవచ్చు. అందులో ఇట్ ఈజ్ టెక్నాలజికలీ యాక్సెసిబుల్ అంటే అందుబాటులో ఉండాలి
ఆర్థికంగా లాభదాయకమై ఉండాలి, అలాగే కల్చరల్లీ యాక్సెప్టబుల్, సాంస్కృతిపరంగా ఆమోదయోగ్యమైనది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే దాన్ని రిసోర్స్ అంటారు. ఇది 1 మార్క్ క్వశ్చన్ కూడా. వాట్ ఈజ్ రిసోర్స్ అనేది 1 మార్క్ క్వశ్చన్, గుర్తుపెట్టుకో. అలాగే ఇక్కడ డయాగ్రామ్ ఉంది. ఇంటర్డిపెండెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ నేచర్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే నేచర్, సెకండ్ వన్ ఈజ్ టెక్నాలజీ, థర్డ్ వన్ ఈజ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ మూడు ఒకదానికొకటి అంతఃసంబంధం. అందుకే ఇంటర్డిపెండెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ నేచర్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ కలిపితే ఏమంటాము? హ్యూమన్ బీయింగ్స్. నేచర్, ఇన్స్టిట్యూషన్, టెక్నాలజీ, ఈ మూడు కలిపితే హ్యూమన్ బీయింగ్స్. ఇందులో మనకి సమాచార నైపుణ్యం కింద ఈ ప్రశ్న వస్తుంది. అంటే ఏదో ఒకటి మిస్ చేస్తాడు, టెక్నాలజీ కానీ, నేచర్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ, లేదా హ్యూమన్ బీయింగ్ కానీ క్వశ్చన్ మార్క్ పెడతారు. సో ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఈ క్వశ్చన్ కూడా వస్తుంది, పనిలో పని చెప్తాను. వాట్ ఈజ్ రిసోర్స్? ఇంతకీ క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్స్. రిసోర్స్ క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ. వర్గీకరణ అంటే ఏం చూద్దాం. ఒకటి న్యాచురల్, రెండు హ్యూమన్. న్యాచురల్, రెండు హ్యూమన్ రిసోర్స్. న్యాచురల్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్. ఈ న్యాచురల్ రిసోర్స్ని మళ్ళీ రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్గా మారుస్తాం. రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్, ఆర్బిఐ రాశాను జస్ట్ షార్ట్ కట్. అలాగే హ్యూమన్ రిసోర్స్ అనేది మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు. స్ట్రక్చర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, క్వాంటిటీ అండ్ క్వాలిటీ. స్ట్రక్చర్స్ బై ఇన్స్టిట్యూషన్స్, అలాగే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్వాలిటీ అంటే గుణాత్మకము, క్వాంటిటీ అంటే పరిమాణాత్మకము. అలాగే ఇందులో రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ రిసోర్స్కి ఎగ్జాంపుల్ కంటిన్యూస్ ఆర్ ఫ్లో, విండ్ ఆర్ వాటర్. విండ్ ఆర్ వాటర్ దీనికి ఎగ్జాంపుల్ రెన్యూబుల్ రిసోర్సెస్కి. అలాగే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్లో రీసైకిలబుల్ మెటల్స్, నాన్ రీసైకిలబుల్ రీసైకిలబుల్, నాన్ రీసైకిలబుల్. రీసైకిలబుల్ అంటే ఎగ్జాంపుల్ మెటల్. నాన్ రీసైకిలబుల్ అంటే ఫాజిల్స్ ఫ్యూయల్, శిలాజ ఇంధనాలు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రెన్యూబుల్ రిసోర్స్లో కంటిన్యూస్ ఆర్ ఫ్లో అంటే విండ్ ఆర్ వాటర్. సెకండ్ వన్ బయలాజికల్. బయలాజికల్లో న్యాచురల్ వెజిటేషన్ అంటే ఫారెస్ట్, వైల్డ్ లైఫ్. ఇందులో మళ్ళీ రెండు, న్యాచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. రిసోర్స్ అనేది రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి న్యాచురల్, రెండోది హ్యూమన్.
న్యాచురల్ రిసోర్స్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకటి రెన్యూబుల్, రెండోది నాన్ రెన్యూబుల్. రెన్యూబుల్ వచ్చేటప్పటికి విండ్ అండ్ వాటర్, నాన్ రెన్యూబుల్ వచ్చేటప్పుడు మళ్ళీ రెండు, రీసైకిలబుల్, నాన్ రీసైకిలబుల్. రీసైకిలబుల్కి ఎగ్జాంపుల్ మెటల్, నాన్ రీసైకిలబుల్కి ఎగ్జాంపుల్ ఫాజిల్ ఫ్యూయల్. అలాగే బయలాజికల్ వచ్చేటప్పటికి ఇక్కడ విండ్ వాటర్తో పాటు బయలాజికల్కి వెజిటేషన్, న్యాచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్. ఇది టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది, ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఒకసారి చదవండి. నెక్స్ట్, దే ట్రాన్స్ఫర్ మెటీరియల్ ఆఫ్ రిసోర్సెస్. They transfer material available in our environment into resources and use them. These resources can be classified in the following ways. అలాగే ఈ రిసోర్స్ అనేది పర్యావరణంలో లభించే పదార్థం ఆధారంగా మళ్ళీ దీన్ని ఉపయోగించడం జరిగింది. అందులో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆరిజిన్ అంటే బయోటిక్ అండ్ అబయోటిక్. బయోటిక్ అంటే ఏంటి, అబయోటిక్ అంటే జీవ నిర్జీవ. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆరిజిన్ అంటే పుట్టుక ఆధారంగా, రిసోర్స్ అనేది పుట్టుక ఆధారంగా జీవులు నిర్జీవులు. అలాగే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టిబిలిటీ అంటే రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అంటే క్షీణత ఆధారంగా పునరుత్పాదక, అలాగే పునరుత్పాదకం కానటువంటి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ అంటే యాజమాన్య ఆధారంగా కూడా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఇండివిజువల్, కమ్యూనిటీ, అలాగే నేషనల్, ఇంటర్నేషనల్. అలాగే ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ పొటెన్షియల్, డెవలప్డ్ స్టాక్ అండ్ రిజర్వ్స్ అభివృద్ధి స్థితి ఆధారంగా కూడా, అంటే పనిచేయ శక్తి కలిగినటువంటి అభివృద్ధి చెందినటువంటి సరుకులు, నిల్వలు. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్. అంటే మానవ వనరుల అభివృద్ధి, అంటే వనరుల అభివృద్ధి కోసం మనం మాట్లాడబోతున్నాం. రిసోర్సెస్ ఆర్ విటల్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయింటైనింగ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, మన జీవన విధానాన్ని మరింత నాణ్యతగా రూపొందించడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి వనరులు. అందులో ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్. యాజ్ ఎ రిజల్ట్ హ్యూమన్ బీయింగ్స్ యూజ్డ్ దెమ్ indiscriminately and has led to the following major problems. అంటే ఈ వనరులు అనేవి ఫ్రీ గిఫ్ట్గా భావిస్తూ, అంటే ఉచితాలుగా భావిస్తూ, ఆ ఉచితాలుగా భావించి మనం ఉపయోగించడం వల్ల ఫ్రీగా వచ్చింది కదని చెప్పేసి దానివల్ల సొసైటీకి వచ్చినటువంటి నష్టాలు ఏంటి నష్టాలు? డిప్లేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ సాటిస్ఫైయింగ్ ద గ్రీడ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్. కొద్ది మంది వ్యక్తుల చేతిలో ఈ రిసోర్సెస్ అన్నీ ఉండడం వల్ల వాళ్ళ అత్యాశ తీర్చడానికి ఈ రిసోర్స్ అన్నీ కూడా డిప్లేషన్ అయిపోతున్నాయి, అంటే తరిగిపోతున్నాయి. అలాగే అక్యుములేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్ which is turn divide into the society to two segments, haves and have-nots, rich or poor. అంటే కొద్ది మంది చేతిలో ఈ రిసోర్స్ ఉండడం వల్ల హ్యావ్స్, హ్యావ్ నాట్స్ అంటే ఏంటి, ఉన్నవారు లేనివారు, పూర్ అండ్ రిచ్ అంటే పేదలు అలాగే ధనికులుగా సమాజం విడగొట్టబడడం జరిగింది. Indiscriminate exploitation of resources has led to global ecological crises such as global warming, ozone layer depletion, environmental pollution and land degradation. అంటే ఏమవుంది, ఈ వనరులు అనేవి కొద్ది మంది చేతిలో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే గ్లోబల్ వార్మింగ్ అంటే భూగోళం వేడెక్కుతుంది, అలాగే ఓజోన్ పొర క్షీణిస్తుంది, అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్రపంచ పర్యావరణ సంక్షోభానికి దారితీస్తుంది. ఇవన్నీ కలిపి అంటే డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఇవి అందరూ ఫ్రీ అనుకుంటున్నాం మనం రిసోర్సెస్ అన్నీ కూడా. అందులో భాగంగా ఈ రిసోర్సెస్ కొద్ది మంది చేతిలో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ వాళ్ళంతా అత్యాశకు పోయి సమాజం మొత్తము ఉన్నవాళ్ళు లేని వాళ్ళుగా, ధనికులు పేదవాళ్ళుగా
మారిపోతూ చివరికి సమాజంపై అది ఎటువంటి దుష్ఫలితాలను తీసుకొస్తుందంటే ఏమవుతుంది, ఒకటి గ్లోబల్ వార్మింగ్, అలాగే ఓజోన్ పొర క్షీణత, అలాగే పర్యావరణ కాలుష్యము, ఇవన్నిటికీ రీజన్కి అవుతుందన్నమాట. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? సుస్థిరాభివృద్ధి. 1 మార్క్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి. సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ షుడ్ టేక్ ప్లేస్ వితౌట్ damaging the environment, and development in the present should not compromise with the needs of the future generation. సింపుల్గా మనం ఉపయోగిస్తూ భావితరాలకి వనరులు చక్కగా జాగ్రత్తగా వాళ్ళకి అందివ్వడమే సుస్థిరాభివృద్ధి. ఇది 1 మార్క్ వచ్చిన ఇంపార్టెంట్. ఇందులో భాగంగా కొన్ని సమ్మిట్లలో అంటే సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒక సమావేశము ఈ టాపిక్లో ఉంది. అది ఏమిటంటే 1992లో బ్రెజిల్లో రియో డి జెనీరియో ఎర్త్ సమ్మిట్ జరిగింది. రియో డి జెనీరియో ఎర్త్ సమ్మిట్. ఇది మొన్న ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. In June 1992, more than 100 heads of the states met in Rio de Janeiro in Brazil for the first International Earth Summit. 1992 జూన్లో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా 100 దేశాల అధినేతలతో ఈ బ్రెజిల్ రాజధాని అయినటువంటి రియో డి జెనీరియో అనే నగరంలో మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం జరిగింది. అది ఫర్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్. The summit was convened for addressing urgent problems of environment protection and socio-economic development at the global level. ప్రస్తుతానికి ప్రపంచ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ కోసము అలాగే సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి అత్యవసర సమస్యలను పరిష్కరించేందుకు ఈ సదస్సును అనేది ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఏం జరిగిందంటే 21వ శతాబ్దం 21st సెంచరీకి సంబంధించినటువంటి ఎజెండా ఒకటి ప్రిపేర్ చేశారు. అందులో ఎజెండా 21లో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద 21st సెంచరీ, ఇందులో 21 కార్యాంశాల జాబితా కూడా రూపొందించారు. అంటే 21వ శతాబ్దంలో ఎటువంటి గోల్స్ అచీవ్మెంట్ చేయాలన్న దాని మీద ఈ 21 ఎజెండా పేరుతో 21 కార్యక్రమాల జాబితాని తయారు చేశారు. దీనికి ఆమోదించింది ఎవరంటే 1992లో ఈ నగరంలోనే ఐక్యరాజ్య సమితి పర్యావరణము మరియు అభివృద్ధి సదస్సు, దీన్నే యుఎన్సిఈడి. ఇది అబ్రివేషన్ ఇంపార్టెంట్. యుఎన్సిఈడి అంటే ఏమిటి? అబ్రివేషన్ యుఎన్సిఈడి అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. అంటే 1992 బ్రెజిల్లోని రియో డి జెనీరియోలో జరిగినటువంటి ఈ ఎర్త్ సమ్మిట్ ఏదైతే ఉందో అక్కడ 21 ఎజెండా అనేది పూర్తిగా అందరూ సంతకాలు చేశారు. ఆ సంతకాలు చేసినటువంటి ఎవరంటే యుఎన్సిఈడి ప్రపంచ నాయకులందరూ ఇందులో ఉన్నటువంటి, అంటే సుమారు 100 దేశాలని మనం ముందే చెప్పడం జరిగింది. ఇందులో ప్రధాన లక్ష్యం ఏంటి? One major objective of the Agenda 21st is that every local government should draw is the own local Agenda 21. దీనిలో ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ప్రతి స్థానిక ప్రభుత్వము దీని స్వీయ స్థానిక కార్యాంశాల జాబితాగా రూపొందించుకోవాలి. ఇది దాని ఇంపార్టెంట్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? బ్రెజిల్. ఏ నగరంలో జరిగింది? రియో డి జెనీరియో. ఎప్పుడు జరిగింది? 1992. ఏ నెలలో? జూన్. ఎన్ని దేశాలు పాల్గొన్నారు? 100. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రస్తుతంలో ఉన్నటువంటి ప్రపంచ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ అలాగే సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అత్యవసర సమస్యలను పరిష్కరించడం కోసము ఏం చేసింది? 21వ సెంచరీకి గోల్ అచీవ్మెంట్ కోసము 21 ఎజెండాని రూపొందించింది. దీనికి ఎవరు సంతకాలు చేశారు?
యుఎన్సిఈడి అంటే ఏమిటి? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఈ 21 ఎజెండా యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఇందులో ఏం చెప్తాం? ఎవరీ లోకల్ గవర్నమెంట్ షుడ్ డ్రా ఇట్స్ ఓన్ లోకల్ ఎజెండా 21. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిసోర్స్ ప్లానింగ్. నెక్స్ట్ ఇప్పుడు రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా. మనకి ఒక్కసారి మనం చూసినట్టయితే రిసోర్స్ ప్లానింగ్ వచ్చేటప్పటికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా, మనకి జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మినరల్స్ ఎక్కువ, ముఖ్యంగా కోల్ డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్కి వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువ. నెక్స్ట్ కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, మౌలిక సదుపాయాలు ఏమీ ఉండవు. అయితే రాజస్థాన్ వచ్చేటప్పటికి సోలార్ అలాగే విండ్ ఎనర్జీ మనకు తెలుసు, కానీ అక్కడ వచ్చేటప్పటికి కొన్ని సమస్యలు, ఎందుకంటే వాటర్ రిసోర్స్ లేదు. అలాగే లడఖ్ వచ్చేటప్పటికి పూర్తిగా కోల్డ్ డెజర్ట్. ఇలాగ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా మనకి రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. అయితే రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఈ రిసోర్స్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏముంది, ఇది ఒకసారి చూసినట్టయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వనరుల్ని ఎలా పరిరక్షించుకోవాలి. ఇదిలో కొన్ని ముఖ్యమైనటువంటి బిట్లు వస్తాయి. అదేమిటంటే మహాత్మా గాంధీ చెప్పినటువంటి దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడి ఈజ్ నీడ్స్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్. వనరులు ఉన్నది అందరి అవసరాలు తీర్చడానికే కానీ ఏ ఒక్కరి దురాశ కొరకు కాదు అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 1 మార్క్ కొటేషన్, ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ 1969లో ఇంటర్నేషనల్ లెవెల్లో ద క్లబ్ ఆఫ్ రోమ్ అని మొట్టమొదటిసారిగా ఈ రిసోర్స్ కన్జర్వేషన్ అనే అంశం మీద ఒక క్రమ పద్ధతిలో జరగాలని చెప్పి సూచించింది. అలాగే గాంధేయవాది అయినటువంటి షూమేకర్ 1914లో ఈయన రాసినటువంటి స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకంలో కూడా ఈయన ఇదే విషయం తెలిపాడు. ఏంటది? కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్స్. అలాగే 1987లో బ్రంట్లాండ్ కమిషన్ నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఈ రిసోర్స్ కన్జర్వేషన్కి సంబంధించి ఫండమెంటల్స్ రిసోర్స్ అనేది అందించడం జరిగింది. అలాగే ఇందులోనే మొట్టమొదటిసారిగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అలాగే ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అవర్ కామన్ ఫ్యూచర్ అనే పుస్తకంలో కూడా రాయడం జరిగింది. అలాగే 1992లో బ్రెజిల్లో జరిగినటువంటి రియో డి జెనీరియోలో జరిగినటువంటి ఎర్త్ సమ్మిట్లో కూడా ఈ రిసోర్స్ కన్జర్వేషన్ కోసం చెప్పడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ బిట్లు ఏమిటంటే దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీ బాడీస్ గ్రీడ్. అంటే వనరులు ఉన్నది అందరి అవసరాలు తీర్చడానికే కానీ ఏ ఒక్కరి దురాశ కొరకు కాదు అని చెప్పింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఒకటోది. అలాగే 1968లో ద క్లబ్ ఆఫ్ రోమ్ అనే ఒక సమావేశంలో మొట్టమొదటిసారిగా ఈ రిసోర్స్ కన్జర్వేషన్ కోసం మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. అలాగే 1914లో స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకం రాసినటువంటి షూమేకర్ కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారిగా 1987లో బ్రంట్లాండ్ కమిషన్ మొట్టమొదటిసారిగా ఇందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం మాట్లాడడం జరిగింది. అలాగే అవర్ కామన్ ఫ్యూచర్లో కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసము ఒక పుస్తకం రాయడం జరిగింది. ఈ భావన అందులో ఉంది. అలాగే 1990లో బ్రెజిల్లో జరిగినటువంటి ఎర్త్ సమ్మిట్లో కూడా దీనికోసం మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ల్యాండ్ రిసోర్సెస్ వచ్చేటప్పటికి మనకి ఈ పై గ్రాఫ్ మనకి ఇంపార్టెంట్. అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఇస్తాడు. ఇది ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం.
చూడండి ఒకసారి 27 ఇది ల్యాండ్ రిసోర్సెస్లో మనకి ఎంత పర్సెంట్ మనకి ల్యాండ్ ఫార్మ్స్ బేసిస్ డివైడ్ చేయడం జరిగింది. అందులో 27% ప్లాట్యూస్ అంటే పీఠ భూములు. ఈ పీఠ భూముల్లో ఏముంటాయి? ఎక్కువగా మినరల్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే 43% ప్లెయిన్ ఏరియాలో ఏముంటుంది? అగ్రికల్చర్ ఉంటుంది, వాటర్ రిసోర్సెస్ ఉంటాయి, హై పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది. మరి మౌంటైన్స్లో ఏముంటాయి? పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఈకోసిస్టమ్, సహజ వృక్షజాలము, జంతుజాలము, అలాగే నదుల ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తూ ఉండేవన్నీ కూడాను దీన్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఇది సమాచార నైపుణ్యంలో ఇది భాగం. మనకి దీని మీద కామెంట్ చేయమని ఇస్తాడు. 27% ఏమిటి దేన్ని సూచిస్తుంది? పీఠ భూములు. అలాగే 43% దేన్ని సూచిస్తుంది? మైదానాలు, ప్లెయిన్స్. అలాగే 30% దేన్ని సూచిస్తుంది? మౌంటైన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ల్యాండ్ యూటిలైజేషన్, ల్యాండ్ని ఏ విధంగా ఉపయోగిస్తారు? 1 ఫారెస్ట్, 2 ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్ అంటే సాగుకు అందుబాటులో లేనటువంటి భూమి. అలాగే అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే ఇతర సాగు చేయనటువంటి భూమి అంటే బీడు భూమితో సహా. నెక్స్ట్ ఫాలో ల్యాండ్స్ అంటే బీడు భూములు. అలాగే నెట్ సోన్ ఏరియా అంటే పంటలు పండించినటువంటి భూమి యొక్క భౌతిక విస్తీర్ణాన్ని నికర సాగు ప్రాంతము, ఇది చాలా పెద్దగా ఉన్నది. అలాగే ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా, ఇది ఒకసారి చూద్దాం. ఇందులో మీరు ఒకసారి పేజీ నెంబర్ 10లో తీసినట్టయితే జనరల్ ల్యాండ్ యూజ్ కేటగిరీస్ 1960-61 అలాగే 2014-15కి సంబంధించిన పైగ్రాఫ్లు ఉన్నాయి. ఈ పైగ్రాఫ్లు చదివి దీన్ని కామెంట్ చేయమని అడుగుతాడు. ఇది 8 మార్క్స్ కైనా రావచ్చు, 4 మార్క్స్ కైనా రావచ్చు. ఒకసారి చూడండి. 45.26% దేన్ని సూచిస్తుంది? అలాగే బ్యారన్ అండ్ అన్కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ దేన్ని సూచిస్తుంది అని ఇక్కడ క్లియర్గా కలర్స్తో సహా ఇవ్వడం జరిగింది. ఇది మనకు వచ్చేటప్పుడు మాత్రము ఏది ఎంత అని అడిగింది, ఎందుకంటే కలర్స్ ఎన్లో సూచించాడు, కానీ కామెంట్ రూపంలో ఇచ్చాడు. అడవుల శాతం ఎంత, బంజరు భూమి, సాగు చేయలేనటువంటి వ్యర్థ భూమి ఎంత, వ్యవసాయేతర ఉపయోగాల్లో ఉన్న ప్రాంతం ఏది, శాశ్వత పచ్చిక బయళ్ళు మరియు మేత భూమి ఏది, అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న తోట పంటలు ఏవి, అలాగే సాగు చేయదగినటువంటి వ్యర్థ భూమి ఏది, ప్రస్తుత బీడు కాకుండా ఇతర బీడు భూమి ఏది, అలాగే ప్రస్తుత బీడు భూమి ఏది, నికర సాగు భూమి ఏది. అదే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఫారెస్ట్ లేవి, బ్యారన్ అండ్ అన్కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్, ఏరియా అండర్ నాన్ అగ్రికల్చర్ యూజెస్, పెర్మనెంట్ పాస్టర్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్, ఏరియా అండర్ మిక్స్డ్ ట్రీ క్రాప్స్ అండ్ గ్రోస్, కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్, ఫాలో అదర్ దాన్ కరెంట్ ఫాలో, నెట్స్ ఆన్ ఏరియా. ఇది ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చూస్తేనే ఇది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇందులో మీకు ఇంకో విషయం వచ్చేటప్పటికి టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఎంత అంటే 3.2, ఇది మనకు తెలిసిన బిట్టే, మిలియన్ చదరపు కిలోమీటర్స్. అయితే మనకి సరిగ్గా లెక్కలేసింది కేవలం 97% మాత్రమే, 93% మాత్రమే. మరి 7%లో మన పాకిస్తాన్ బార్డర్లోనో, చైనా బార్డర్లోనో, జమ్మూ కాశ్మీర్లో కొన్ని ఏరియాలు మన సర్వే చేయకపోవడం వల్ల పూర్తి స్థాయిలో మనకి తెలియలే. కానీ ఒరిజినల్గా మనం చెప్పేది ఎంత అంటే ఇండియా ఏరియా ఎంత అంటే మాత్రం 3.28. అయితే ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలా ఉంటుంది ఈ సర్వే ప్రకారము సాగు చేయబడిన భూమి ఏదైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్, the percentage of the NSA in India comes to about 54% of the total reporting area. దీన్ని ఏమంటారంటే నెట్ సోన్ ఏరియా అంటే నికర సాగు భూమి ఎంత? 54%. నెట్ సోన్ ఏరియా, then the percentage of NSA in India comes to about 54% of the total reporting area. సింపుల్గా నికర సాగు భూమి శాతం ఎంత అంటే 54% మాత్రమే. ఇందులో ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం మళ్ళీ డిఫరెన్స్. అదేంటో డిఫరెన్స్? పంజాబ్, హర్యానాలో 80% ఉంటుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాము, మణిపూర్, అండమాన్ నికోబార్ జిల్లా ఓన్లీ 10% ఉంటుంది. కానీ యావరేజ్ వచ్చేటప్పుడు మాత్రం 54%.
ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నేషనల్ ఫారెస్ట్ పాలసీ గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఫారెస్ట్ పాలసీ జాతీయ అటవీ విధానము 1952లో చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952. దీని ప్రకారము అడవుల శాతం ఎంత ఉండాలంటే ఇండియాలో 33% ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫారెస్ట్ ఏరియా ఇన్ ద కంట్రీ ఈజ్ ఫార్ లోవర్ దాన్ ద desired 33% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా యాజ్ ఇట్ వాజ్ అవుట్లైన్ ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952. 1952 ప్రకారము అటవీ శాతం ఎంత ఉండాలంటే 33% ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్. మనకి భూసారం అనేది ఎందుకు క్షీణిస్తుంది? ఇది మనకి చాలాసార్లు ఇది 2 మార్క్స్కి రావచ్చు. సమ్ హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ డిఫారెస్టేషన్, అడవుల్ని నరికివేయడం వల్ల, ఓవర్ గ్రేజింగ్, మేత మేయించడం వల్ల, అలాగే మైనింగ్ అండ్ క్వారింగ్ టు హ్యావ్ కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్ ఇన్ ల్యాండ్ డిగ్రేడేషన్. మనకి ల్యాండ్ అనేది లేదా భూసారం అనే క్షీణతకు బలమైన కారణం ఏంటంటే అటవీ నిర్మూలన, అతిగా మేతకి వాడటము, గనులు క్వారీలు తవ్వడం వల్ల కొన్ని మానవ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇవి భూసార క్షీణతకి గణనీయంగా దోహదపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గనులు తవ్విన తర్వాత చాలామంది ఏం చేయాలి, ఖాళీగా ఉంచేస్తారు. దానివల్ల పెద్ద గుంటలు పెద్ద గుట్టలతో వదిలివేయబడతాయి. అది భూసారాన్ని క్షీణించడానికి ఇది ఒక అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా గనులు తవ్వడం వల్ల, అడవులు నరికివేయడం వల్ల తీవ్రమైనటువంటి భూక్షీణతకి అలవాటు పరిస్థితి వచ్చింది. అలాగే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో భూసార క్షీణతకు ప్రధాన కారణాలు అధిక మేత అనేది ఒకటి. ఇది 2 రీజన్లు. అలాగే సిరామిక్ పరిశ్రమ కోసము కాల్సైట్ మరియు సోప్ స్టోన్ వంటి ఖనిజ ప్రక్రియ వాతావరణంలో కూడా భారీ మొత్తంలో ధూళి కూడా వస్తుంది. దానివల్ల కూడాను ఈ భూసారం అనేది కోల్పోతున్నాం. ముఖ్యంగా ఈ కన్జర్వేషన్ ఏంటి? ల్యాండ్ డిగ్రేడేషన్ అలాగే ల్యాండ్ కన్జర్వేషన్. ల్యాండ్ కన్జర్వేషన్ కోసం ఏం చేయొచ్చు? దేర్ ఆర్ మెనీ వేస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ల్యాండ్ డిగ్రేడేషన్. ఎఫారెస్టేషన్ అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ గ్రేజింగ్ కెన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్. ఇందులో ముఖ్యంగా చేయాల్సింది ఏంటి? అడవుల పెంపకము, అలాగే సరైన మేత నిర్వహణ వంటి ఉన్నట్టయితే మనకి భూక్షీణతని ఆపగలుగుతాము. అలాగే ప్లాంటింగ్ ఆఫ్ షెల్టర్ బెల్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, కంట్రోల్ ఆన్ ఓవర్ గ్రేజింగ్, స్టెబిలైజేషన్ ఆఫ్ శాండ్ డ్యూన్స్ బై గ్రోయింగ్ థోర్నీ బుషెస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ చెక్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇన్ arid areas. Proper management of wastelands, control of mining activities, proper discharge and disposal of industrial effluents and waste after treatment can reduce land and water degradation in industrial and suburban areas. గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి చెట్లు నాటడము, మేతపై కంట్రోల్ చేయడము, అలాగే ముళ్ళ పొదను పెంచడం వల్ల కూడాను మనకు కొంత ఈ ఇబ్బంది అనేది తగ్గుతుంది. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ప్రాపర్ మేనేజ్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్స్, అలాగే కంట్రోల్ ఆఫ్ మైనింగ్ యాక్టివిటీస్, ప్రాపర్ డిశ్చార్జ్ అండ్ డిస్పోజల్ ఇండస్ట్రియల్ ఇఫ్లుయెన్స్ అండ్ వేస్ట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కెన్ రెడ్యూస్ ల్యాండ్ అండ్ వాటర్ డిగ్రేడేషన్ ఇన్ ద ఇండస్ట్రియల్ అండ్ సబర్బన్ ఏరియాస్. మనకి నీటి క్షీణత తగ్గించడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. అదేంటది? ఒకటి, వ్యర్థ భూములు సరైన నిర్వహణ, అలాగే గనులు తవ్వక కార్యకలాపాలపై కంట్రోలింగు, అలాగే శుద్ధి చేసిన తర్వాత పారిశ్రామిక వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సరైనటువంటి విడుదల వంటి పారిశ్రామిక సబర్బన్ ప్రాంతాల్లో ఈ నేల నీటి క్షీణతను తగ్గిస్తాయి. ఇది సింపుల్గా ల్యాండ్ డిగ్రేడేషన్, కన్జర్వేషన్. డిగ్రేడేషన్ అంటే దేనివల్ల? హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. వాట్ ఈస్ దట్? సచ్ యాజ్ డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, mining and quarrying to have contributed significantly in land degradation. What is conservation of the land? So because of afforestation and proper management of grazing can help to some extent planning.
of shelter belts of plants, control overgrazing, stabilization of the sand dunes by the growing thorny bushes are some of these methods of the check land degradation in arid areas. ఎరీడ్ ఏరియాస్ అంటే ఏంటి? శుష్క ప్రాంతాలు. శుష్క ప్రాంతాలు అంటే వర్షం తక్కువ కురిసే ప్రాంతాలు శుష్క ప్రాంతం అంటారు కదా. నెక్స్ట్, సాయిల్ యాజ్ ఏ రిసోర్స్.